అమరావతి కళకళలాడుతోంది. వందల మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. అన్ని విధాలుగా నిధులు సర్దుబాటు జరగడంతో అమరావతి పనులు ఇక నిరాటంకంగా సాగడమే మిగిలింది. ఇప్పటికే దాదాపుగా 60,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. పనులు అప్పగించారు కూడా. కాంట్రాక్టర్లు, సంస్థలు రంగంలోకి దిగాయి. ఐకానిక్ భవనాల నిర్మాణ పనులు ప్రారంభానికి భారీ యంత్రాలను తెచ్చుకుంటున్నారు. మెటీరియల్ పనులు ప్రారంభమయ్యాయి. ఇతర భవనాల పనులు 24 గంటల పాటు 3 షిఫ్ట్లు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల పాటు అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ ఉపాధి కేంద్రంగా మారుతోంది. వందల మంది పనివాళ్లు ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చారు. కాంట్రాక్టు సంస్థలు అన్ని బడా కంపెనీలు కావడంతో అత్యాధునిక టెక్నాలజీతో శరవేగంగా పనులు చేస్తున్నారు. పనుల గడువు ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు తీసుకున్న ప్రైవేటు కంపెనీలు కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని కంపెనీలు ఇప్పటికే నిర్మాణాలు అనుమతులు తీసుకున్నాయి. వచ్చే 2 నెలల్లో చాలా ప్రైవేటు కంపెనీలు నిర్మాణాలు ప్రారంభించనున్నాయి. విజిబుల్ డెవలప్మెంట్ కనిపిస్తే అమరావతి రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్ గా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.